రాబోయే యుగాలలో ధర్మానికి కలిగే అనర్థాలు, అసురుల అధర్మం మరియు లోకాల రక్షణ. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు: దేవి, ధర్మం నశించే ప్రతి యుగంలో నేను శాస్త రూపంలో అవతరిస్తాను. గురుశక్తి మరియు శాసించే శక్తి కలిసిన రూపమే శాస్త. గురుశక్తిని అయ్యా అని, శాసించే శక్తిని అప్ప అని పిలుస్తారు. అందుకే ఆ రూపం అయ్యప్ప అని ప్రసిద్ధి చెందుతుంది. కాలం గడిచింది. త్రిమూర్తుల అంశంతో భూమిపై దత్తాత్రేయ స్వామి జన్మించాడు. త్రిమాతల అంశంతో నీలాదేవి జన్మించింది. వీరిద్దరూ వివాహం చేసుకుని ఆదర్శ దాంపత్యం జీవితం గడిపారు. కానీ ఒకరోజు దత్తాత్రేయ స్వామికి వైరాగ్యం కలిగింది. నేను సన్యాస మార్గం చేపట్టాలి అని చెప్పాడు. నీలాదేవి ఒప్పుకోలేదు. కోపంతో దత్తాత్రేయుడు ఆమెను శపించాడు. రాక్షస కులంలో మహిషిగా జన్మించు అని. ఆమె కూడా ప్రతిశాపం ఇచ్చింది. నీవు కూడా కామవాంఛతో నన్ను వెతుక్కుంటూ మహిష రూపంలో పుడతావు అని నీలాదేవి కూడా దత్తాత్రేయునికి తిరిగి శాపం పెట్టింది. కొద్ది కాలానికి కరంభుడు అనే ఒక మహిషాసురి ఇంట్లో లీలాదేవి ఒక మహిషంలా జన్మిస్తుంది. ఇక్కడ మహిషం అంటే దున్నపోతు ఆకారంలో ఉండే రాక్షసుల జాతి అని అర్థం. అయితే అలా జన్మించిన మహిషిని కరంభుడు చాలా ప్రేమగా చూసుకునేవాడు. కాకపోతే కరంభుడికున్న తమ్ముడు రంభాసురుడి ఇద్దరికీ కూడా ఒకే వాంఛ, ముల్లోకాలను జయించే కుమారులు పుట్టాలని ఒక బలమైన కోరిక ఉంటుంది. అందుకే వాళ్ళ కోరికను ఎలాగైనా నెరవేర్చుకోవాలి అన్న సంకల్పంతో ఒకవైపు కరంభుడు పంచధానం అనే ఒక ప్రదేశానికి వెళ్ళి గడ్డ కట్టించే చన్నీటి చెరువులో తన శరీరం మొత్తాన్ని ఉంచి తలను మాత్రమే బయటపెట్టి బ్రహ్మ కోసం తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఇంకొక వైపు తన తమ్ముడు రంభాసురుడు పంచాగ్ని తపస్సును మొదలు పెడతాడు. పంచాగ్ని అంటే 5 అగ్ని అంశాలతో తపస్సు చేయడం. దానికోసమే తన తలపైన సూర్యుడు ఉండేలా 4 వైపులా 4 మంతులు ఉండేలా ఏర్పాటు చేసుకుని రంభాసురుడు కూడా బ్రహ్మ కోసం తపస్సు మొదలు పెడతాడు. అయితే వీళ్ళిద్దరి ఘోర తపస్సు మొదలవ్వగానే స్వర్గంలోని ఇంద్రుడికి భయం మొదలయ్యింది. ఎందుకంటే వీళ్ళిద్దరి తపస్సులు ఫలిస్తే దేవతలందరినీ ఓడించేస్తారు. ముల్లోకాలు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటారు. అందుకే దాన్ని ఎలాగైనా ఆపాలి అని నిర్ణయించుకొని ఒక పెద్ద ముసలి రూపంలో ఇంద్రుడు మారి కరంభుడి తపస్సు చేస్తున్న చన్నీటి చెరువులో దూరి తన్ను కిందకి లాగి చంపేస్తాడు. అయితే విషయం తెలుసుకున్న రంభాసురుడు ఒకవైపు ఇంద్రుడు తన సోదరుడిని చంపేశాడు అన్న బాధ, ఇంకొక వైపు ఎంతసేపటికి బ్రహ్మ ప్రత్యక్షం అవ్వట్లేదనే ఆవేదన, రెండిటితో విసిగెత్తిపోయి ఒక పెద్ద కత్తి తీసుకొని తన ఎదురుగా వెలుగుతున్న అగ్నికి తన శిరస్సును బలివ్వబోతాడు. అంతే. ఇంతలో అగ్నిలో నుంచి అగ్నిదేవుడు బయటకు వచ్చి రంభాసురుడిని ఆపి, రంభాసుర, ఆవేశపడకు, నీ తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షం కాకపోయినా నీకు నేను వరం ఇస్తాను అని చెప్పి తాను ఇంటికి వెళ్ళే దారిలో ఏ స్త్రీని చూసైతే కామవాంఛ కలుగుతుందో ఆ స్త్రీ ద్వారా తనకు ముల్లోకాలను జయించి